చూస్తున్నారు. మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పిఏ మురళి ఇంట్లో ఏసీబీ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. సోదాల్లో కళ్లు చెదిరిపోయే ఆభరణాలు దొరికాయి. లెక్కకు మించి అక్రమాస్తులు ఎన్నో పెద్ద మొత్తంలో ఉన్నట్టుగా గుర్తించారు అధికారులు. బంగారం, వెండి, సామగ్రిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. విశాఖ, శ్రీకాకుళంలో స్థిరాస్తులకు సంబంధించి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. ఉదయం నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి. 5 బృందాలుగా సోదాలు నిర్వహిస్తుంది బృందాలు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రిగా చెప్పచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ఇంట్లో ఇప్పుడు తనిఖీలు జరుగుతున్నాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పిఏ మురళి ఇంట్లో ఏసీబీ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. సోదాల్లో కళ్లు చెదిరిపోయే ఆభరణాలు లభ్యమయ్యాయి. లెక్కకు మించి అక్రమాస్తులు ఎన్నో పెద్ద మొత్తంలో దొరికాయన్నది అందుతున్న సమాచారం. విజువల్స్ మీరు చూస్తున్నారు. అధికారులు లోపలికి చేరుకున్నారు. అక్కడ తనిఖీలు చేస్తున్నారు. తనిఖీలు చేస్తున్న క్రమంలో పెద్ద మొత్తంలో బంగారం, వెండిని స్వాధీనం చేసుకున్నారు. విశాఖ, శ్రీకాకుళంలో స్థిరాస్తులకు సంబంధించి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఉదయం నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి. 5 బృందాలుగా సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒకసారి మీరు చూడొచ్చు. బంగారం, వెండి వస్తువులు ఇటు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న వాటిని చూస్తున్నారు. అలాగే సెల్ ఫోన్స్ కావచ్చు, దాంతోపాటు వివిధ డాక్యుమెంట్స్ను కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. వాటి స్క్రీన్ మీద అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సత్యనాయుడు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సత్యం, ఎంత మొత్తంలో బంగారం కావచ్చు, ఎంత మొత్తంలో వెండి లభ్యమైంది? దాదాపుగా ఎంత విలువ చేసే ఎంత విలువ చేసే సామాగ్రిని ఇక్కడ సొంతం చేసుకోవడం జరిగింది? ఎంత మొత్తంలో గుర్తించారు అక్కడ? సచిన్, చూస్తే కనుక 15 గంటల పాటు 50 మంది ఏసీపీ అధికారులు నిర్వహిస్తున్నటువంటి ఈ సోదాల్లో 5 చోట్ల పూర్తి స్థాయిలో ఏదైతే ఆస్తికి సంబంధించినటువంటి ధ్రువపత్రాలు, అదేవిధంగా బంగారు ఆభరణాలు, వెండి, ఇవన్నిటిని కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఉదయం తెల్లవారుజాము నుండి మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పిఏగా ఉంటున్నటువంటి గొండు మురళి, ఆయన మాత్రం జలుమూరు మండలం బుడితి ల్యాబ్ సిహెచ్సిలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న ఒక సాధారణ ఉద్యోగి వద్ద కోట్లాది రూపాయలు ఉన్నాయి. ఆయన 5 ఏళ్ల పాటు, అంటే ఆయన డిప్యూటీ సీఎం అయిన దగ్గర నుండి 5 ఏళ్ల పాటు పూర్తి స్థాయిలో ఆయన ప్రభుత్వ పిఏగా నియమించారు. ఒక హెల్త్ లో పనిచేస్తున్నట్టు ఆయన మాత్రం పిఏగా నిర్వహించడంతో కోట్లాది రూపాయలు కుంభకోణంకు పాల్పడ్డారన్న ఆరోపణ మీద వచ్చిన ఫిర్యాదు మేరకు టిఎస్పీ బివిఎస్ మూర్తి నేతృత్వంలో 5 బృందాలు, ఒకటి కోటబొమ్మాలి మండలం దంత ఆయన స్వగ్రామం, అదేవిధంగా బుడితి మండలం బుడితి గ్రామంలో ఉండే లింగాల వలసపేట, అదేవిధంగా సోదాల్లో ఆయన స్వగ్రామైన కోటబొమ్మాలి మండలం దంతలో ఆ ఇంట్లో బయటపడినటువంటి వెండి, బంగారు ఆభరణాలతో పాటు ఆస్తికి సంబంధించిన ధ్రువపత్రాలు మాత్రం పెద్ద మొత్తంలో లభించాయి. వాటిని లెక్కలు వేసేందుకు మాత్రం సిబ్బంది అంతా కూడా అక్కడ చేరుకున్నారు. వైజాగ్ లో ఉన్నటువంటి ఇటీవల కొన్నటువంటి ఫ్లాట్ల ఖరీదులు చూస్తే కోట్ల రూపాయలు చేస్తున్నటువంటి అంచనాలు కూడా ఐసీబీ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారు, వెండి ఆభరణాలు లెక్కించేందుకు ఇప్పుడే సిబ్బంది కూడా రంగంలో దిగారు. అంతలో పెద్ద మొత్తంలో అది ఆయన వ్యక్తిగత ఆశ, లేకపోతే ఉమ్మడి, అంటే ఆ కుటుంబం అంతా కూడా ఉమ్మడిగా ఉంటుంది. అందరూ కూడా ఒకే ఇంట్లో ఉంటారు. ఆ గ్రామంలో ఉన్న నేపథ్యంలో ఇటీవల సుమారు 20 కోట్ల రూపాయలతో ఇల్లు నిర్మాణం కూడా ఈ గత 5 ఏళ్లలో సంపాదించిన సంపాదనతో నిర్మించారా, లేకుంటే కనుక ఉమ్మడి ఆస్తిలో భాగంగా ఆ మొత్తాన్ని వ్యక్తం చేశారు. కాకపోతే ఈ విషయంపై మాజీ డిప్యూటీ సీఎం కృష్ణదాస్ కూడా ఒక విషయంలో ఖండించారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా కూడా చట్టం ముందు మాత్రం వారు శిక్ష అనుభవించాల్సిందే. అందులో మురళి కూడా అతిశయోక్తి కాదు. నా వద్ద పనిచేసి ఆయన కనుక అక్రమ సంపాదించుంటే చట్టపరంగా ఆయన శిక్షించడంలో తానేమి ఆటంకంగా నిలవబోనని కూడా ఆయన స్పష్టం చేశారు. తన వద్ద పిఏగా పనిచేస్తున్న ఆయనపై ఇన్ని కోట్లాది రూపాయల అక్రమ ఆర్జన సంపాదించిన సత్యం, అంటే ప్రస్తుతం దీనికి సంబంధించి, ఎందుకంటే ఈ రోజు జరిగే అవకాశం, అంటే ఈ రోజుతోనే కంక్లూడ్ అయ్యే అవకాశం ఉందనుకోవాలా, లేకపోతే ఇంకొక 2 రోజుల పాటు, లేకపోతే వారం రోజుల పాటు ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉందనుకోవచ్చా? ఇక్కడ ఏసీబీ అధికారుల నుంచి ఎటువంటి వెర్షన్ వినిపిస్తోంది? చూస్తే ఏసీబీ అధికారులు మాత్రం ఈ 15 గంటల సోదాల్లో స్వాధీనం చేసుకున్నటువంటి ఆభరణాలు, ధ్రువపత్రాలు, ఇవి ఆస్తికి సంబంధించిన పత్రాలు, ఇవన్నీ కూడా వారిని విస్మయం చెందే విధంగా ఉన్నాయి. ఎందుకంటే వారి
ఆయన ఒక ఉద్యోగం అయ్యేలాగా ఉంటే ఆస్తులకు మించిన సంపాదన సంపాదించారు అనుకోవచ్చు. కాకపోతే మాజీ డిప్యూటీ సీఎం వద్ద పనిచేసినట్టు 5 ఏళ్ళు పనిచేసినట్టు ఒక ఉద్యోగి, సాధారణ ఉద్యోగి ఇన్ని కోట్లాది రూపాయలు సంపాదించడం వెనక ఎవరు హస్తం ఉంది? ఈ విషయంలో పలు అనుమానాలు కూడా తలెత్తున్నాయి. ఎందుకంటే మాజీ డిప్యూటీ సీఎం కృష్ణదాస్కి ఏమైనా బినామీగా వ్యవహరించి ఆస్తులు కూడగట్టుకున్నారా అనుమానాలు ఉన్న నేపథ్యంలో ఏసీబీ అధికారులను ప్రతి ఆధారాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆ 5 ఏళ్ల కాలంలో ఆయన కొన్నటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి సరైన ధృవపత్రాలు ఉన్నాయా, లేకపోతే ఆ నగదు లావాదేవీలో ఆన్లైన్ ట్రాన్సాక్షనా, లేకపోతే క్యాష్ రూపైన ఏవైతే ఆస్తులు కొనుగోలు చేశారా, ఇవన్నీ కూడా బంధువుల ఇళ్లలో నిర్వహించిన సోదాల్లో కూడాను పెద్ద మొత్తంలో ఆస్తులకు సంబంధించినట్టు ధృవపత్రాలు స్వాధీనం చేసుకోవడం, ప్రతి ఇంట్లో కూడా బంగారం, వెండి ఆభరణాలు బయటపడడం, ఈ పరిణామాలన్నీ కూడాను ఆయన కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డాడు, ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించాలని ఒక నిర్ధారణకు వచ్చిన ఏసీబీ అధికారులు మాత్రం ఈ 15 గంటలుగా నిర్వహిస్తున్నటువంటి ఈ సోదాల్లో విస్మయం చెందే ఆభరణాలతో పాటు ఆస్తులకు సంబంధించి ధృవపత్రాలు భయపడి ఇవన్నిటిని కూడా పెన్ టు పెన్ చెక్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన ఒక ఉన్నత స్థాయి ఉద్యోగం అయ్యేలాగా ఉంటే ఆ ఉద్యోగంలో వచ్చే అక్రమ ఆర్జనతో కొన్నారనుకోవడం ఎవరైనా కూడా సరసామని తీసుకోవాలి. కానీ ఒక 4th క్లాస్ ఎంప్లాయ్ ఈ రోజు ఒక మాజీ డిప్యూటీ సీఎం వద్ద 5 ఏళ్ల పాటు విధి నిర్వహణలో భాగంగా ఏమైనా అక్రమ సంపాదన పాల్పడ్డారన్నటువంటి వాస్తవాలు ఏమైనా బయటకు వస్తున్న కోణంలో ఏసీబీ అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కటిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ 5 ఏళ్లలో ఆయనకు ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆస్తులకు సంబంధించి 5 ఏళ్ళవా, లేకపోతే గతంలో వారి కుటుంబానికి సంబంధించి ఉమ్మడి ఆస్తితో వచ్చిన ఆదాయంతో కొన్నటువంటి ఈ సామాన్ల అంటే ఆభరణాలు కావచ్చు, ఈ ఫ్లాట్లు కావచ్చు అన్నటువంటి కోణంలో కూడా ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. 15 గంటలకు కొనసాగుతున్నటువంటి ఈ సోదాల్లో మాత్రం ఇప్పటి వరకు వారికి దొరికినటువంటి ఆభరణాలు, అదేవిధంగా డాక్యుమెంట్లు ఇవన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించే పనిలో ఉన్నాయి. ఇప్పటి వరకు లెక్కలు తేల్చేందుకు మాత్రం ఏసీబీ అధికారులకు ఈ సమయం సరిపోదు. మరో 2 రోజుల పాటు కూడా ఈ సోదాలు కొనసాగించే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం 2 చోట్ల ఏదైతే బుడితి సిహెచ్సిలో, అదే విధంగా శ్రీకాకుళంలో ఆయన ఉన్న ఇంట్లో ఈ రెండింటి దగ్గర కూడా ఎటువంటి ఆస్తులకు సంబంధించిన పత్రాలు కానీ ఆభరణాలు కానీ ఏవి లభించడంతో కాన్సన్ట్రేషన్ అంతా కోటబొమ్మాల మండలం ఆయన స్వగ్రామం దంతలో, అదేవిధంగా బుడితి సమీపంలో ఆయన బంధువుల ఇళ్లలో లింగాల నాయుడుపేట, అదేవిధంగా శ్రీకాకుళంలో ఆయన బంధువుల ఇళ్లలో 3 చోట్ల మాత్రం యథేచ్ఛగా ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. బయటపడినటువంటి ఆభరణాలు, ఆస్తులకు సంబంధించిన వివరాలు, కొనుగోళ్లు, డేట్లు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఈ 5 ఏళ్ళ ఇక్కడ ఏసీబీ అధికారులకు సంబంధించి ఎటువంటి కీలక ఇన్ఫర్మేషన్ ని ఇప్పటివరకు సంపాదించడం జరిగింది. ఈ రోజు కావచ్చు, అంటే ఈ రోజు ఇప్పటికే ఇక్కడ పిఏ మురళి ఇంటితో పాటు మరికొన్ని చోట్ల సోదాలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఇంకా ఈ సోదాలు ఇంకా పెరిగే అవకాశం ఉందా? మరికొన్ని చోట్ల కూడా విస్తరించే అవకాశం ఉంది అనుకోవచ్చా? ఎందుకంటే మరికొన్ని చోట్ల కూడా ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉందని భావించవచ్చా? సచిన్, ఈ విషయంలో మాత్రం ఏసీబీ అధికారులు 5 నెలలుగా ఈ విషయంపై గ్రౌండ్ లెవెల్లో ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఆ మురళి మీద వచ్చిన ఫిర్యాదును పరిగణనలు తీసుకొని 5 చోట్ల బంధువుల ఇళ్లను కూడా ప్రాధాన్యత తీసుకున్నారు. ఇంకా వారికి సంబంధించిన బంధువులు ఇంకెవరైనా ఉంటే వారిళ్లలో కూడా సోదాలు చేసేందుకు మాత్రం కార్యాచరణ రూపొందించారు. ప్రస్తుతం ఈ 5 చోట్ల నిర్వహించిన సోదాల్లో బయటపడినటువంటి ఆస్తులను లెక్కించే మరోవైపు సాగుతుంటే, మరోవైపు ఈయనకి సంబంధించి ఇంకా కొంతమంది బంధువులు ఉన్నారు. ఆ బంధువులు ఎవరు ఏంటి, ఇప్పటికే వాళ్ళు కనుక ఏమైనా ఈ విషయంలో ఆస్తులకు సంబంధించిన గోప్యత పాటించే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ వాళ్ళని విచారించి వారికి సంబంధించిన బంధువులను కూడా వివరాలు తెలుసుకుని అక్కడ కూడా సోదాలు నిర్వహించే అవకాశాలు కూడా లేకపోలేదు సత్యం. ప్రస్తుతం నిర్వహించినటువంటి ఈ 5 చోట్ల తనిఖీల్లో మాత్రం కేవలం ఆయన స్వగ్రామైన దంతలోను, అదేవిధంగా బుడితి లింగాల నాయుడుపేటలోను, అదేవిధంగా వైజాగ్ లో నిర్వహించిన ఇళ్లలోనే ఈ ఆస్తి పత్రాలు, ఆభరణాలతో పాటు కీలక పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. వాటి కొనుగోళ్లు వెనక బినామీగా వ్యవహరించినటువంటి పోకడేమనుందా, లేకపోతే ఆయన బంధువుల పేరునే ఈ ఆస్తులు కొన్నారా, ఈ విషయంపై మాత్రం లోతుగా దర్యాప్తు చేస్తున్నటువంటి ఏసీబీ అధికారులు ఆయన 5 ఏళ్ల పాటు ఒక రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రిగా ఒక సాధారణ ఉద్యోగ పిఏగా ఉండి ఇన్ని కోట్లాది రూపాయల అక్రమార్జన ఎక్కడి నుండి వచ్చింది, ఆ వచ్చినటువంటి ఆదాయం వెనక వారి స్థిరాస్తులకు సంబంధించిన ఆదాయాల, లేకపోతే వారి బంధువులకు సంబంధించిన ఇన్కమ్ సోర్సెస్, ఇవన్నీ కోణాల్లో కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న ఏసీబీ అధికారులు గత 5 ఏళ్లలో
మాజీ ఉప ముఖ్యమంత్రి పనిచేసి ఆయనకు బినాంగా వ్యవహరించి ఉండే నేపథ్యంలోనే ఈ అక్రమాస్తులు సంపాదించారన్న అనుమానం తలెత్తుంది. అంటే కాబట్టి ఇక్కడ మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ఇంటికి కూడా వెళ్లే అవకాశం ఉంది, అక్కడ కూడా సోదాలు జరిపే అవకాశం కావచ్చు, లేకపోతే మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ని కావచ్చు కలిసి అక్కడ విచారించే అవకాశం లేదు, ఆయనతో కలిసి మాట్లాడే అంశానికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం అలాంటివి ఏమైనా జరిగే అవకాశం ఉందా ఏసీబీ అధికారులు? సచిన్, ఈ విషయం తెలిసినంటే మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ మాత్రం ఒకటే మాట స్పష్టం చేశారు. తను తప్పు చేసి ఉంటే ఆ తప్పుకు ఆయన శిక్ష అనిపిస్తాడు. తన దగ్గర పనిచేస్తూ అక్రమ ఆర్జన కనుక ఆయన ఆరాట పడి ఉంటే కనుక ఈ విషయంలో ఏసీబీ అధికారులకు తాను సహాయ సహకారాలు అందిస్తున్నాను, ఏసీబీ అధికారులు తీసుకునే ఈ చర్యలను కూడాను ఆయన ఆహ్వానించారు. అంటే అవసరం అనుకుంటే మాజీ డిప్యూటీ సీఎం ఇంటికి ఏసీబీ అధికారులు వెళ్ళినా కూడా సోదాలు చేసుకునేందుకు ఆయన అయితే ఆటంకం కలిగించరన్నటువంటి సంకేతాన్ని ఆయన ముందుకే ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో బంధువుల ఇళ్లలో వారు అనుకున్నటువంటి ఏవైతే అక్రమ ఆస్తులు కనుక లభించకపోతే ఎట్టి పరిస్థితుల్లో అటు తీసుగా, ఎందుకంటే ఆయన దగ్గర 5 ఏళ్ళు పనిచేశారు కాబట్టి ఆయనకి సంబంధించిన ఆస్తుల డాక్యుమెంట్లు కానీ ఆభరణాలు కానీ ఇతరత్ర సామాగ్రి కానీ అక్కడ ఉండే అవకాశం ఉన్నటువంటి అనుమానం కనుక వస్తే ఎట్టి పరిస్థితుల్లో మాజీ డిప్యూటీ సీఎం కృష్ణదాస్ ఇంటికి కూడా ఏసీబీ అధికారులు వెళ్తాడనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆయనే ఏసీబీ అధికారుల చర్యలు మాత్రం స్వాగతించారు. ఈ విషయంలో తప్పు చేసిన వారు ఎవరైనా కూడా తానైతే ఉపేక్షించను, తన దగ్గర పనిచేస్తూ అక్రమార్జనకు పాల్పడానని ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు చేస్తున్నట్టు ఈ ప్రయత్నంలో తనంతు అన్ని విధాలుగా సహకారాలు అందిస్తానని చెప్పి కృష్ణదాస్ స్పష్టం చేసే విషయంలో ఏసీబీ అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు సాగిస్తారా, లేకుంటే కనుక వేరే బంధువులతోనే ఇళ్లలోనే సోదాలు నిర్వహించి ఇప్పటి వరకు బయటపడిన ఆస్తుల్ని వారి అంచనాలకు అనుగుణంగా గనక అక్రమ ఆస్తులుగా గుర్తించినట్టయితే ఈ సోదాలను ఇక్కడితోనే నిలిపి చేస్తారా అనే విషయంలో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. ఇటు ఏదైనా అనుమానం వస్తే మాత్రం ఈ రోజు మాజీ డిప్యూటీ సీఎం కృష్ణదాస్ ఇంటికి ఆ బంధువుల ఇంటికి కూడా వెళ్తానడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. రైట్ సత్యనాయుడు, మొత్తంగా అయితే మాత్రం మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పిఏ మురళి ఇంట్లో ఏసీబీ అధికారుల తనిఖీలు జరుగుతున్నాయి. ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. సోదాల్లో కళ్ళు చెదిరిపోయే ఆభరణాలు లభ్యమయ్యాయి. లెక్కకు మించి అక్రమాస్తులు ఎన్నో పెద్ద మొత్తంలో అక్కడ దొరికినట్టుగా తెలుస్తోంది. దీంట్లో బంగారం, వెండి ఉన్నాయి. వాటిని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. విశాఖ, శ్రీకాకుళంలో స్థిరాస్తులకు సంబంధించి పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఉదయం నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి. 5 బృందాలుగా సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు.